హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వ్యభిచారపు కార్యాలు ముఖ్యంగా చాలా దురాత్మలకు ముఖ్యమైన కారణం ఏంటంటే శరీరాశలకు కామాశలకు చోట ఇచ్చేవాళ్ళు. వారి శరీరాల ద్వారా దురాత్మ వారిని నాశనం చేయడానికి, తన శరీరం లేదు తనకి కాబట్టి తన ఇష్టాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకటే, నేను మిమ్మల్ని భయపడమని చెప్పటం లేదు. సాతాను గెలిచాడు ప్రభువు, దెయ్యాలను గెలిచాడు ప్రభువు. దెయ్యాలు మన జోలికి రావు పాపానికి చోటు ఇవ్వనంత వరకు. అసూయకు నువ్వు చోటిస్తే, గర్వానికి చోటిస్తే, ద్వేషానికి చోటిస్తే, శరీరేచ్ఛలకు చోటిస్తే, నువ్వు పిలవక్కర్లేకుండానే నీ వెనకాలే పడుతుందంట. అందుకే మన హృదయాన్ని ఎప్పుడు దేవుని ముందు శుద్ధిగా కాపాడుకోవాలి. ఎప్పుడు సాతాను తరుగుతూనే ఉంటాడు. మిమ్మల్ని ఏమన్నా తరుగుతున్నాడా? నేను ముగిస్తున్నా, 4 నిమిషాలు ఉంది. సాతాను పోరాటాలు ఏమైనా ఉన్నాయా మీకు? పోరాటాలు ఏం లేవా? ఫుల్గా సాతానుతో కమిట్మెంట్ అయిపోయారా? నేను నా జోలికి రాను, నువ్వు నా జోలికి రాకు, మన ఇద్దరం నరకంలో కలుసుకుందాం, ఇంకేం నీ జోలికి రాడు వాడు. నువ్వు దేవుని కోసం ఉండాలన్నప్పుడు నీకు వ్యతిరేకంగా ఏదో ఒకటి విసిగిస్తూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు, లాగడానికి ప్రయత్నిస్తుంటాడు, తప్పుదారి పట్టిస్తానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక అతన్ని అలాగే సింహం తరుముతుందంట. సింహం తరుగుతుంటే పరిగెత్తి 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 వెనకాల తరుకుడు వస్తుంటే ప్రభువా 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 అని పరిగెత్తి వెళ్ళి ప్రభువుడు గట్టిగా పట్టుకోడు, ప్రభువా సాతాను తరుగుతున్నాడు, సింహం తరుగుతుంది, నా బిడ్డ ధైర్యంగా ఉండు, చూడు, తిరిగి చూడు, భయం లేదు, చూడు. ప్రభువుని చూడగానే సింహం కూడా పాకాడించుకుంటూ కుక్క పిల్లల కూర్చొని ఉంది. చూడు, సరిగ్గా చూడు, దాన్ని సరిగా చూడంటే దానికి అంతలకు ఆవిలి ఎంత వచ్చిందంట. అంది. అనగానే ఏం లేవు లోపట, ఏం లేవు, కూరలు లేవు అక్కడ. కూరలు ఉంటే నిన్ను బట్టి పీకుద్ది, కానీ కూరలు లేని సింహం నీకు ఇంకేం చేస్తుంది? ఇక అది ఎప్పుడో దాని కూరలు కలువరిశలలో నేను పీకేశాను, దాన్ని చూసి భయపడకరా బిడ్డ, అది నీకే హాని చేయలేదు. అందుకే ఎవనిని మింగుదునా అంటే మింగుద్దంట. సాధారణంగా సింహాలు మింగుతాయా? మీద పడి వాటిని బ్లడ్ పట్టుకొని పీక్కొని తాగుతాయి. అంటే మింగుతున్నా అని ఎందుకు అన్నారు ఇప్పుడు దాకా నాకు అర్థం కాలా. పళ్ళు లేవు కదా, దానికి ఇంకా ఆతృత. ఎలాగోలాగా మనుషుల్ని మింగుతావు. ఎట్ట మింగుతావు? నీ తలకాయ దూరంతా సింహం నోట్లోకి, ఇది ఏమన్నా ఏమా మింగడానికి? అంటే అది ఏం చెయ్యలేదు అసలు. మనల్ని మనం భయపడవలసిన అవసరమే లేదు. హల్లెలూయా. దేవునికి సమీపంగా ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీద నుండి పారిపోతాడు. ఓడిపోయిన శత్రువు అండి, వాడికి భయపడాల్సిన అవసరం లేదు, వాడిని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం. వాడు మోసగాడు, భయపెడతాడు, మనల్ని భయపెట్టి మనల్ని బాధపెడతానికి ప్రయత్నిస్తాడు. సింహంలాగా నటిస్తుంది, అది ఓడిపోయిన శత్రువు సింహం కానే కాదు. నిజమైన సింహం యోధా రాజపో కొదమ సింహం మన ప్రభు అయిన యేసయ్య. కాబట్టి అపవాదికి చోటు ఇయ్యకుడి, దేవుని సమీపంగా ఉండండి. చివరిగా ఆ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి, ఇంతసేపు విన్న మాటకి మనసులో ఉంచుకోవడానికి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు, ఎప్పుడు? దేవునికి లోబడ్డప్పుడు. సరేండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోను. దేవునికి లోబడమన్నప్పుడు దేవుని వాక్యానికి లోబడాలి, మనస్సాక్షి ప్రేరేపణలకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. దేవునితో మనం బ్రతికినప్పుడు దేవునికి సమీపంగా ఉండాలి.
దేవునికి దగ్గరలో ఉన్నప్పుడు సాతాను మనం ఈజీగా ఎదిరించగలం. లేకపోతే వాడు బలం లేనోడే కానీ యుక్తి లేనోడు కాదు, కుయుక్తులు ఉపయోగించేవాడు. కాబట్టి సింహం కాకపోయినా సింహంలాగా మనల్ని భయపెట్టి మోసాలకి, అన్యాయాలకి, అపవిత్రతకి ప్రేరేపిస్తాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని కొరకు జీవిద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆ హృదయాలలో కృతజ్ఞత దయచేయరా, విరిగిన హృదయాలు దయచేయాలి. భయంకరమైన దురాత్మలు తిరుగుతున్నవన్నీ ఈ అంచె దినాలలో మనుషులను ఏదో విధంగా మభ్యపెట్టి మోసగించి దేవునికి దూరపరచాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు అన్నది మేము గుర్తించడానికి సహాయం చేయాలి. సంఘాలలో జరబడి విశ్వాసులను చెదరగొడుతుండగా తండ్రి, సౌలు వంటి వారు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుడి కొత్త మనసు ఇచ్చినప్పటికీ అపవాదికి చోటిచ్చి భయంకరమైన అంతానికి గురైనట్టుగా ఎవరు హృదయాన్ని కఠినపరచుకోకుండా సహాయం చేయ. తప్పు చేసినప్పుడు పాపము చేస్తున్నాను ఒప్పుకొని పశ్చాత్తాపడి నీతో సహవాసము చేసిన దావీదు వలె చేయను. ఆయన నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు, నా పాపము పోనట్లుగా నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నాకు రక్షణానందం మరలా కలుగు చేయయ్యా అన్న పశ్చాత్తాప ప్రార్థన మాకు దయచేయ్యా. తప్పు చేశాను కానీ మనుషుల ముందు నన్ను ఘనపరచు, తప్పు చేశాను కానీ అంటూ మళ్ళీ తప్పులే చేస్తున్న సౌలులాగా మేము ఉండిపోక పశ్చాత్తాపడడానికి సహాయం చేద్దాం. అదే సమయంలో సాతానుకు భయపడిపోయేవారిగా మేము ఉండక్కర్లేదని వాడి కూరలు ఏనాడు నువ్వు పీకేశావు కదా అయ్యా, వాడి తల ఏనోజో నువ్వు చితకొట్టావు కదా నాయన. ఆ ఓడిపోయిన శత్రువు మాకే హాని చేయలేడని బెదిరింపులకు లొంగక నీకు సమీపంగా ఉండటానికి, నిన్ను హత్తుకోవడానికి, నీ అవగాహన కలిగి మేము ఈ లోకంలో నిన్ను కలిగి జీవించడానికి సహాయం చేయాలి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో జూమ్లో ఏకీవిస్తున్న మీకందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే